తాపత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవః దేవకీపుత్ర ఏవ. ఏకో మంత్రః తస్య నామైవ నాన్యత్. ఏకం కార్యం తస్య దేవస్య సేవా. సర్వలోకాలని సృష్టిస్తూ రక్షిస్తూ సంహరిస్తూ ఈ జగద్వ్యాపారాన్నంతటినీ నిర్వహిస్తున్నటువంటి సర్వేశ్వరుడు పరమపదం నుంచి పాలకడలికి, పాలకడలి నుంచి ఈ లోకానికి ఎన్నో పర్యాయాలు అవతరించాడు. అలా అవతరించి లోకోపకారకంగా జనులందరూ భగవంతుని తెలుసుకుని ఉజ్జీవించే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసి దుష్ట శిక్షణము శిష్ట రక్షణము చేస్తూ ఎన్నో అవతారాలను చేశాడు. అలా అవతరించినటువంటి ఎన్నో విభవ అవతారాలలో కృష్ణ పరమాత్మగా భగవంతుడు అవతరించినటువంటి అవతారము మనకు ఇప్పటికీ లభిస్తున్న అవతారములలో చిట్ట చివరది. కృష్ణ పరమాత్మగా భగవంతుడు ఈ లోకంలో అవతరించి మనకి సమస్త వేద సారాన్ని తన యొక్క స్వరూపాన్ని సాక్షాత్ కంఠతః భగవద్గీత రూపంలో మనకి ఉపదేశించాడు. అర్జునుణ్ణి మహాభారత యుద్ధ సమయంలో వ్యాజంగా ఉంచుకుని అతన్ని కర్తవ్య ఉన్ముఖుణ్ణి చేయటం కోసం చేసినటువంటి ఉపదేశంగా గీతోపదేశం మనకి ఈనాడు లోకంలో సుప్రథితంగా లభిస్తోంది. ఈ గీత భగవద్గీతగా వ్యవహరింపబడింది. భగవానుడిగా కృష్ణ పరమాత్మ గీతని మనకి ఉపదేశించాడు. సమస్త ఉపనిషత్తుల యొక్క సారం గీతా శాస్త్రం. ఈ గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వానికి భగవంతుని యొక్క స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది. భగవంతుని ఆశ్రయించేటువంటి విధానం భక్తి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు సులభంగా లభిస్తాడు అనే విషయం బోధపడుతుంది. అలా భక్తికి సులభుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార తాపత్రయాన్ని అధిగమించి భగవంతుని యొక్క నిర్విశేషమైనటువంటి కృపని పొంది ముక్తిని లభించటానికి ఈ శాస్త్రం మనకి ఉపదేశించబడింది. ఇందులో ఈ గీతని శాస్త్రంగా తెలియజేస్తున్నారు. భగవద్గీత అనేటువంటిది భగవంతుని చేత గానం చేయబడినది. ఎక్కడా కూడా భగవద్గీతలో వ్యాస భగవానుడు కృష్ణుడు మనకి చేస్తున్నటువంటి ఉపదేశాన్ని శ్రీకృష్ణ ఉవాచ అనే పదంతో వ్యవహరించాల. ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తూ వచ్చారో దాన్నంతా భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ అంటూనే భగవంతుణ్ణిగా కృష్ణ పరమాత్మని నిర్దేశం చేశారు. భగవద్గీత అంతా వేదాంత సారము, ఉపనిషత్తుల యొక్క సారభూతం ఇది. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. ఈ భగవద్గీతని అమృతంగా అభివర్ణించారు. అమృతం అనేటువంటిది జన్మ లేకుండా చేసేటువంటి ఒక ఔషధం. మరణం అనేటువంటిది ఇకపైన లేకుండా ఉండే విధంగా ఇవ్వబడేటువంటి ఔషధంగా గీతని ఒక అమృతంగా అభివర్ణన చేశారు. ఇది ఎలా వచ్చింది అంటే ఉపనిషత్తులు అన్నిటినీ గోవులుగా వర్ణించి ఒక గోవు పాలన ఇవ్వాలి అంటే
దాని యొక్క వాత్సల్యాన్ని చూపించటానికి యోగ్యమైనటువంటి ఒక దూడ లేకుండా ఏ విధంగా పాలని మనకి స్రవించలేదో ఆ విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ తన వాత్సల్యంతో ఉపనిషత్ సారాన్ని మనకి అందించటానికిగా ఆ లేగదూడ స్థానంలో అర్జునుణ్ణి ఉంచుకుని ఇలా పిండినటువంటి ఈ అమృతమైనటువంటి ఈ పాలని, గీత అనేటువంటి ఈ అమృతాన్ని అనుభవించేటువంటి వారుగా సుధీహి చక్కటి జ్ఞానము కలిగినటువంటి వారిని, భక్తులని ఏర్పాటు చేసుకున్నారు. అంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులన్నీ ఆవులుగా పోల్చబడ్డాయి. ఆ ఆవులు గీత అనేటువంటి అమృతాన్ని మనకి అందిస్తున్నాయి. అందించడానికి పాలను పితికేటువంటి స్థానంలో గోపాలకుడిగా భగవానుడే నిలబడ్డాడు. తను వాత్సల్యం కొద్దీ మనకి ఈ గీతామృతాన్ని అందించడానికి జీవులందరికీ ప్రతిరూపంగా అర్జునుడిని ఉంచుకుని అర్జునుడి వ్యాజంతో ఈ లోకానికంతటిని గీతామృతాన్ని పంచాడు. అలా పంచినటువంటి ఈ గీతామృతం భగవంతుణ్ణి లోకాచార్యుణ్ణి చేసింది. కృష్ణం వందే జగద్గురుం, లోకానికి అంతటికీ ఆయన ఉపదేశించాడు, కానీ ఒక్క అర్జునుడికి మాత్రమే ఉపదేశించింది కాదు ఈ గీతాశాస్త్రం. ఈ గీతాశాస్త్రం, గీతని శాస్త్రం అనాలి అంటే అందులో ఇంతకు ముందు ఎక్కడా చెప్పబడనటువంటి, ప్రతిపాదించబడనటువంటి విషయము, ఇక పైన చెప్పవలసినటువంటి విషయము అయితేనే శాస్త్రం, అప్పుడే అర్థవత్ అవుతుంది. భగవద్గీతని శాస్త్రమని వ్యవహరిస్తున్నారు మహానుభావులు. ఈ భగవద్గీతకి 32 శ్లోకాలలో చక్కటి సంగ్రహణ చేశారు మన పూర్వాచార్యులు. భగవద్ రామానుజుల యొక్క పరమాచార్యులైనటువంటి యామునాచార్యులు, వారి ఆచార్యులైనటువంటి శ్రీ రామమిశ్రుల ద్వారా భగవద్గీత యొక్క అర్థాలను అనేక పర్యాయములు ఉపదేశములుగా స్వీకరించి విని వాటి అన్నిటినీ మనకి అందించడం కోసం గీతార్థ సంగ్రహం అనేటువంటి పేరుతో ఒక 32 శ్లోకాలు ఉన్నటువంటి చిన్న గ్రంథాన్ని మనకి అందించారు. ఇందులో 32 శ్లోకాలు చక్కగా విభజించబడ్డాయి. మొట్టమొదటి ఒక్క శ్లోకంలోనే 700 శ్లోకాలతో చెప్పినటువంటి భగవద్గీత అంతా కలిపి సంగ్రహంగా కూర్చబడింది. తరువాత భగవద్గీత యొక్క విభాగాల్ని అనుసరించి వాటి సంగ్రహణ చేయబడింది. భగవద్గీత ముఖ్యంగా అధ్యాయాలుగా విభజించబడింది. 18 అధ్యాయాలతో ఉన్నటువంటి గ్రంథం ఇది. 3 భాగాలుగా ఇది విభజింపబడింది. 6 అధ్యాయాలు ఒక్కొక్క భాగంగా, దాన్ని షట్కము అంటాము. 3 షట్కములకి సంగ్రహంగా 3 శ్లోకాలని అనుగ్రహించారు మనకి యామునాచార్యులు. మొత్తం ఇప్పటికీ 4 అయినాయి. తరువాత 18 శ్లోకాలతో 18 అధ్యాయాల యొక్క సారాన్ని వివరించారు. మొత్తం 22 శ్లోకాలైనాయి ఇక్కడికి. చివర మిగిలినటువంటి 10 శ్లోకాలలో అన్ని విషయాలని, తెలుసుకోవలసిన వాటన్నిటినీ సంగ్రహించి చక్కగా ముముక్షువైనటువంటి వారికి ఉపయోగకరంగా, నిత్యానుసంధేయంగా మనకి గీతార్థ సంగ్రహాన్ని భగవద్ యామునాచార్యులు మనకి అందించారు. దానిని ఆధారంగా తీసుకుని భగవద్ రామానుజులు గీతా భాష్యాన్ని రచించారు. యామునాచార్యులు గీతార్థ సంగ్రహం రచించినట్లే భగవద్ రామానుజులు వేదార్థ సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని రచించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ ఒక చోట పోగు చేసి పెట్టారు. ఇప్పుడు ఈ భగవద్గీతే విశిష్టాద్వైత సిద్ధాంత సర్వస్వం. భగవద్గీత భగవంతుని కంఠతః చెప్పబడినటువంటి విషయం, సాక్షాత్ భగవంతుడే చెప్పిన విషయం. వేదము కూడా భగవంతుడే చెప్పాడు అని మనం విశ్వసిస్తాము. కానీ అది ఎప్పుడు చెప్పాడు, ఎవరికి చెప్పాడు అనే విషయం తెలియదు. ఎవరికో చెప్పబడుతుంటేనో, ఎవరో విన్నదో అని మనము వేదాన్ని శృతి అనే పేరుతో వ్యవహరించుకుంటాం. శృతి అంటే వినపడింది. ఎప్పుడు వినపడింది, ఎవరికి వినపడింది తెలియదు.
అపౌరుషేయమైనటువంటి ఈ శృతి యొక్క సారాన్ని అంతటిని పరమాత్మ సాక్షాత్ దివ్యమంగళ విగ్రహాన్ని మనకి ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యే విధంగా చేసి ఆనాడు భారత యుద్ధంలో రణరంగంలో రెండు సేనల మధ్యలో అర్జునునికి కంఠతః ఉపదేశించినటువంటి మహాశాస్త్రం ఇది. అందువలన ఈ గీత శాస్త్రమైంది. గీతని ఉపదేశించినటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడయ్యారు. ఇందులో మొట్టమొదటిగా ముందుగానే తాను భారత యుద్ధంలో తన దివ్య స్వరూపాన్ని ప్రకటింపచేస్తాను, తన యొక్క శక్తి సామర్థ్యాలని, తన నాయకత్వాన్ని, సర్వలోకేశ్వరత్వాన్ని నిరూపిస్తాను అనే విషయం కృష్ణ పరమాత్మ ముందుగానే సూచించాడు ధృతరాష్ట్రుడి దగ్గర. ఈ యుద్ధం అనివార్యం అనుకుంటున్నప్పుడు దీన్ని నివారింప చేయటానికి ఒక చిన్న ప్రయత్నంగా భగవంతుడు ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టిని ఇస్తాను, అక్కడ జరిగే విషయాన్ని నువ్వు చూడగలిగేటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తాను అన్నాడు. అంటే అక్కడ జరిగేటువంటి ఆ మహాయుద్ధాన్ని కంటితో గనక చూస్తే ఏ క్షణానైనా ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని విరమింప చేస్తాడు అని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ భగవంతుడు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అంటే ధృతరాష్ట్రుడు కేవలం గుడ్డివాడు కాదు, వాడు సర్వాత్మనా అంధః, అన్ని రకాలుగానే అంధుడు. కళ్ళతోనే అంధుడు కాదుట, చెవితోనూ అంధుడే, మనస్సుతోనూ అంధుడే. అతనికి ఇచ్చినటువంటి అన్ని ఇంద్రియాల ద్వారా ఏ ప్రయోజనం పొందలేనటువంటి ఒక మూర్ఖుడు. అతనేమన్నాడు, నాకు వద్దు కానీ నా సారథి అయినటువంటి ఈ సంజయుడికి ఇవ్వండి దివ్య దృష్టిని అని భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించకుండా తన యొక్క అజ్ఞత్వాన్ని ప్రకటించుకున్నాడు. భగవంతుడు అతని మాట ప్రకారమే సంజయునికి దివ్య దృష్టిని ఇచ్చేశాడు. ఇక్కడ యుద్ధంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ సంజయుడు సాక్షాత్కరించుకోగలిగాడు ఆ దివ్య దృష్టి యొక్క ప్రభావం వలన. సర్వేశ్వరుడు విశ్వరూపాన్ని చూపిస్తే ఆ విశ్వరూపాన్ని అప్రయత్నంగానే సంజయుడు చూడగలిగాడు. మొట్టమొదటి ఈ భగవద్గీతని ఆరంభిస్తూ మొదటి మాట ధృతరాష్ట్రుడి మాట, చిట్ట చివరి మాట సంజయుడి మాట. అజ్ఞుడైనటువంటి ధృతరాష్ట్రుడు తన యొక్క బిడ్డలు, పాండవు యొక్క బిడ్డలు యుద్ధం చేయటానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేరితే ఏం జరుగుతోంది అని అడిగాడు. ఇవన్నీ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః, యుద్ధం చెయ్యాలి అనేటువంటి కోరికతో చేరినటువంటి నా బిడ్డలు మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, యుద్ధం చేద్దామని చేరిన వాళ్ళు ఏం చేస్తారు యుద్ధం కాకుండా? అడగటంలో తాత్పర్యం ఏమిటి అంటే ఏ క్షణానైనా ధర్మరాజు ధర్మబుద్ధితో ఒకవేళ యుద్ధం మానేసి నాకు ఈ రాజ్యం వద్దు అని వెళ్ళిపోతాడేమో అని ఆశ ధృతరాష్ట్రుడికి. ఈ ఆశాపాశంతో సాక్షాత్ ఎదురుగుండా భగవంతుడే ఉన్నా కూడా గుర్తించలేనటువంటి ఒక అంధుడు అతను. చిట్ట చివరికి అతనికి చెప్పిన మాట సంజయుడిది, యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేయః విజయః భూతిః ధ్రువా నీతిః మతిర్మమ అంటూ తన అభిప్రాయము అంటూ చెప్పేశాడు. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, యోగీశ్వరుడు కాదండి, కృష్ణుడు యోగేశ్వరుడు, యోగములకు అన్నిటికీ ఈశ్వరుడు. ఏ ఏ యోగములు లోకంలో ఉన్నాయో వాటన్నిటికీ ప్రభువైనటువంటి వాడు యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు. అంటే తను ఈ జగత్తునంతటినీ నిర్వహించేటువంటి వ్యాపారం చేయగలిగినటువంటి సర్వసమర్థుడు. ఆయన నిర్వాహం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఇంకా అక్కడ విజయం కాక ఇంకేముంటుంది? తను చెప్పేవాడు, పార్థుడు చేసేవాడు. ఏమీ చెయ్యను అంటూ విముఖుడైనటువంటి పార్థుణ్ణి యుద్ధ ఉన్ముఖుణ్ణి చేయటానికి, కర్తవ్య ఉన్ముఖుణ్ణి చేయటానికి భగవంతుడు చేసినటువంటి ఉపదేశం గీతోపదేశం. చిట్ట చివరికి పార్థుడు ఎక్కడైతే ధనుర్ధారిగా ఉంటాడో, కృష్ణుడు ఎక్కడ యోగేశ్వరుడయ్యి ఉండి అన్నీ నడిపిస్తాడో అక్కడ విజయం కాక ఇంకేముంటుందండి? తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః అంటూ తన అభిప్రాయాన్ని చిట్ట చివరి మాటగా సంజయుడు ఈ భగవద్గీతకి చేర్చాడు. మొట్టమొదట విషాదంతో మొదలైంది. అర్జునుడు బాధపడుతూ ఉన్నాడట. ఆ అర్జునుని బాధ తీరింది చిట్ట చివరికి. అది మొత్తం ఈ భగవద్గీత యొక్క సారం. మొట్టమొదటిగా యుద్ధం చెయ్యాలి, ధర్మము తప్పదు అనుకుని యుద్ధరంగానికి చేరినటువంటి అర్జునుడు తనకి సారథిగా, తన మీద దయతో సారథిగా వచ్చినటువంటి సర్వేశ్వరుడైనటువంటి కృష్ణుణ్ణి భగవంతుడిగా పోల్చుకోలేకపోయాడట.
భగవంతుడిగా గుర్తించలేకపోయాడట. తానే ఈ యుద్ధాన్నంతటి చేస్తున్నానని, ఇది అంతా రాజ్య ప్రయోజనం కోసం చేయబడుతున్నదని, ఇంతమందిని ఇబ్బంది పెట్టి తాను ఈ రాజ్యాన్ని పొంది కూడా ప్రయోజనం ఏమీ లేదు అని ఒక వైరాగ్యం కాని ఒక వైరాగ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. తెలియని తనాన్ని తెలిసినట్లుగా చూపించుకుంటూ మాట్లాడుతున్నాడు కృష్ణుడితో. మొట్టమొదట ఏమంటాడు, యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత, నా రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్యలో నిలబెట్టు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని, యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ ఎవరు అని నేను కంటితో చూడాలి అనుకుంటే, కృష్ణ పరమాత్మ చెప్పవలసిన సమయం వస్తే తప్పిస్తే చెప్పనటువంటి మహానుభావుడు. ఇప్పటి వరకు కూడా కృష్ణుడు ఏ రోజు అర్జునుడికి ఏ విషయము చెప్పలేదు తన గొప్పని గురించి. ఎందరికో తెలుసు కృష్ణుని యొక్క అద్భుతములైనటువంటి దివ్యములైనటువంటి చేష్టితములు. కొంతమంది భగవంతుడు అనుకుంటున్నారు, కానీ కృష్ణుడికి భగవత్ తత్వం ఉన్నది అనేటువంటి విషయము అర్జునుడు పక్కనే ఉండి కూడా గ్రహించలేకపోయాడు. తన రథాన్ని తీసుకువెళ్ళి రెండు సేనల మధ్యలో నిలుపు అంటూ ఒక రథి సారథికి చెప్తున్నటువంటి ధోరణిలో మాట్లాడుతున్నాడు. అందరినీ చూశాడు, భీష్మాదుల్ని, పెద్దలని చూశాడు, తమ సోదరులను చూశాడు, తమ తోటి వారిని చూశాడు, తమ గురువులను చూశాడు, తమ కంటే చిన్నవాళ్ళు, యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు, తన పుత్రస్థానంలో ఉన్నటువంటి వారందరినీ కూడా చూశాడు, బాంధవులను చూశాడు. ఇంతమందిని చంపి నేను సాధించేదేమిటి అనుకుంటూనే కృష్ణుడి దగ్గరకు వచ్చి డాంబికంగా మనకి యుద్ధం వద్దు అంటూ మెల్లిగా అస్త్ర సన్యాసం చేసి నట్లుగా గాంధీవాన్ని వదిలేసి రథం దిగేసి వెనక్కి వెళ్ళిపోదాం పద అంటూ మొదలెట్టినటువంటి స్థితి భగవద్గీతకి మొట్టమొదటిగా ఆరంభంలో ఉన్నది. వేపధుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే, నా శరీరంలో వణుకు వస్తోంది, రోమాలన్నీ కంపించుతున్నాయి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. తల తిరిగిపోతోంది, ఇంతమందితో నేను ఇప్పుడు యుద్ధమా చేయగలనా, చేసి గెలవగలనా అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఒక పక్క నుంచి. ఇంతమందిని చంపి నేను సాధించాల్సింది ఏమిటి అనుకుంటున్నాడు ఇంకొక పక్క నుంచి. అక్కర్లేని చోట దయని చూపిస్తున్నాడు, అక్కర్లేని చోట స్నేహాన్ని చూపిస్తున్నాడు. వీళ్ళందరినీ నేనే చంపుతాను అనుకుంటున్నాడు. ఈ స్థితిలో ఉన్నటువంటి అర్జునుడికి కృష్ణ పరమాత్మ మొదలుపెట్టాడు ఉపదేశం. అర్జునుడి విషాదాన్ని మొట్టమొదట తొలగించాలి. అంటే అర్జునుడికి అసలు విషయం తెలియాలి, తానెవరు అనేటువంటి విషయం తెలియాలి, తాను ఇతరులను చంపటం అంటే ఏమిటి అనేది తెలియాలి, జీవుల యొక్క అందరి యొక్క స్వభావం ఏమిటి, స్వరూపం ఏమిటి తెలియాలి. ఈ జగత్తంతా నడిపించేటువంటి వాడు ఎవరు, మనందరినీ పుట్టిస్తున్న వాడెవరు, మనందరినీ రక్షిస్తున్న వాడెవరు, మనందరినీ సంహరిస్తున్న వాడెవరు అనే విషయం తెలియాల్సినటువంటి స్థితి సందర్భం ఏర్పడింది. ఇప్పుడు మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంతో పూర్తయింది. అర్జునుడి యొక్క విషాదాన్ని తీర్చటం కోసం, అతని శోకాన్ని పోగొట్టడం కోసం భగవంతుడు అసలు అంటూ శాస్త్రాన్ని మొదలుపెట్టాడు సాంఖ్యయోగంతో. మొట్టమొదటిగా ఈ లోకంలో మనకి దార్శనికమైనటువంటి విషయాలలో తెలిసినది సాంఖ్యం. సాంఖ్యశాస్త్రం చెప్తుంది ప్రకృతి ఈ జగత్తంతటినీ నడిపిస్తుంది అని. పురుషుడు అనే పేరుతో ఈ జీవులందరూ ఉన్నారు అని. ఈ జీవులకి చైతన్యం ఉన్నది కానీ కర్తృత్వం లేదు. ప్రకృతికి చైతన్యం లేదు కానీ కర్తృత్వం ఏర్పడింది. ఎలా అది అంటే ప్రకృతికి ఉండేటువంటి గుణాలని బట్టి, సత్వరజస్ తమస్సుల యొక్క విప్లవ సంప్లవాలని బట్టి ప్రకృతి యందు చైతన్యం కలుగుతుందిట. ఆ చైతన్యం కలిగినటువంటి ప్రకృతి కర్తృత్వం తనకి లేకపోయినా జీవుని యందు కర్తృత్వాన్ని పెట్టి జీవునితో అన్ని చేయిస్తుంది అంటుంది శాస్త్రం. అంటే ఎలా కుదురుతుంది ఇది అంటే దీనికి పంగ్వంధ న్యాయము అని ఒక పద్ధతిని చెప్పారు. ఒకతను పంగూహు, కుంటివాడు, కదల్లేడు, ఎక్కడికి వెళ్ళలేడు, కానీ అతనికి ఎటు వెళ్లాలో తెలుసు, ఎలా వెళ్లాలో తెలుసు. ఇంకొకడు అంధుడు, వాడికి కన్ను కనపడదు, వాడు ఎటు పోవాలో తెలియదు. అటువంటి వాడిని పంగు అయినటువంటి వాడు అంధుడిని నడిపించినట్లు, అంధుడైన వాడు పంగువుని తన భుజం మీద ఎత్తుకుని నడిపించినట్లు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నడవలేనటువంటి కుంటివాణ్ణి చూడలేనటువంటి గుడ్డివాడు భుజాన ఎత్తుకుని వాడి చూపుతో వీడు నడుస్తూ గడిచినట్లుగా ఈ శాస్త్రం ముందుకు వెళ్తోంది అంటూ అందులో ఉండేటువంటి తత్వాన్ని, ముఖ్యంగా ఆత్మస్వరూపం, ఆత్మ నిత్యమైనటువంటిది, శరీరం కనపడేది, అందులో ఉండేటువంటిది ఆత్మ.
కనపడే శరీరము ఈ కనపడే ఆత్మ కంటే భిన్నము. ఇది శీర్యతే, నశిస్తూ ఉంటుంది. ఆత్మ నశించనిది. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్యేవచ అంటూ ఆత్మ యొక్క స్వరూపాన్ని వివరిస్తూ నువ్వు చంపుతున్నాను, వాళ్ళని చంపుతున్నాను అనే విషయాన్ని మొట్టమొదట పక్కన పెట్టు అంటూ ముందుకు వెళ్ళి తర్వాత ఈ యుద్ధమంతా ఏర్పాటు చేసింది నేనే, ఈ లోకాన్నంతటినీ తీర్చిదిద్దటం కోసం, ఇక్కడ ఉన్నటువంటి అధర్మాన్నంతటినీ తుడిచిపెట్టడం కోసమే ఈ మహాసంగ్రామం ఏర్పడింది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ మహాయోధులందరినీ నేనే సంహరిస్తున్నాను, కానీ వాత్సల్యంతో ఆ పేరుని మాత్రం నీకు ఏర్పాటు చేస్తున్నాను. విజయుడు అనే పేరు నీకు రాని, చేసిందంతా నేను అంటూ ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా అన్యానపి యోధవీరాన్ మయా హతాన్ త్వం జహి మావ్యధీష్ఠాః యుధ్యస్వ జేతాశిరణే సపత్నాన్ అంటూ భగవంతుడు తన యొక్క దయని చూపించాడు. ఇక్కడ ఉన్నటువంటి భీష్మాది మహాయోధులందరినీ నేనే సంహరించేశాను అన్నాడు. ఇంకా యుద్ధమే మొదలవలేదు, భగవంతుడు సంహరించానని చెప్తున్నాడు. ఎలా సంహరించాడు? అబద్ధమా ఇదేవైనా అంటే కాదుట, ఆయన చూపుతోనే సంహారం చేసేసేట. ఒక్కసారి తేరిపార చూసేటప్పటికీ ఈ వీరుల యందుండేటువంటి వీర్యం అంతా సంహరింపబడిందిట. కేవలం వ్యక్తులుగా మాత్రం నిలబడ్డారట. నిమిత్తమైపోయి నీవు వీళ్ళందరినీ సంహరించు అంటూ భగవంతుడు తన దివ్యానుగ్రహాన్ని తన అర్జున యందు ప్రసరింపచేసి ఈ శాస్త్రాన్ని అనుగ్రహించాడు. తరువాత మొదటి 6 అధ్యాయాల్ని ఒక షట్కంగా చెప్పాము. ఇందులో అర్జున విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, ఈ 6 అధ్యాయాలు చూడటానికి వేరు వేరు విషయాలుగా ఉన్నా కానీ అన్నీ కలిసి ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి అని తెలియజేయటం కోసం మన పూర్వాచార్యులు 6టిని కలిపి ఒక షట్కంగా నిరూపించారు. తరువాత విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, జ్ఞానయోగం, ఈ 6 అధ్యాయాలని ఒక సంపుటిగా చేసి 2వ షట్కంగా వివరించారు. తరువాత క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, దైవాసుర సంపద్విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం అనేటువంటి ఈ 6 అధ్యాయాలని ఒక షట్కం చేశారు. ఇప్పుడు ఈ 3 షట్కాలలోనూ ఏం వివరింపబడుతోంది అంటే మొట్టమొదటి 6 అధ్యాయాలు మనకి కర్మయోగాన్ని తెలియజేస్తున్నాయి. అంటే మనము చేయవలసినటువంటి స్వధర్మ అనుష్ఠానం. ఈ స్వధర్మ అనుష్ఠానాన్ని మనము శ్రద్ధగా కనుక చేస్తే ఆ కర్మ యొక్క ఫలం మనది అనుకోకుండా కనుక మనం చేయగలిగితే అది యోగం అవుతుందిట. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. భగవంతునికి ఫలాన్ని వదిలిపెట్టి కర్మఫలాన్ని మనం అపేక్షించకుండా చేసేటువంటి స్వధర్మానుష్ఠానం కర్మయోగం. దానివల్ల ఏమి ఏర్పడుతుంది అంటే జ్ఞానయోగం కలుగుతుందిట. జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం. మన చేసేటువంటి వ్యక్తి అతని యొక్క ఆత్మ యొక్క తత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని భగవంతునికి జీవుడు అంశభూతుడు అని తెలుసుకోవటమే జ్ఞానయోగం. అలా అంశభూతుడని తెలుసుకుని భగవంతుని యందు తనని సమర్పించుకోవటమే జ్ఞానయోగం. అప్పుడే ఈ జ్ఞానం యోగం అవుతుంది. కర్మ ఫలాన్ని వదిలిపెట్టినప్పుడు యోగమైంది కర్మయోగము. జ్ఞానము తనని తాను తెలుసుకుంటూ భగవంతునికి అంశభూతుడిని అని చెప్పినప్పుడు జ్ఞానయోగమైంది. అట్లాగే అటువంటి నేను భగవంతుడికి అంశభూతుడిని, భగవంతుడు సర్వేశ్వరుడు, అతనికి దాసభూతాః స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః అని తెలుసుకున్న రోజు ఆ చేసేటువంటి ప్రతి క్రియ భగవత్ సమర్పణం చేస్తూ ఉంటే ఆత్మ సమర్పణం చేసినప్పుడు అది భక్తిగా పరిణమించి ఆ భక్తి యోగంగా ఉంటుంది అంటూ 3 షట్కాలలోనూ 3 ఉపాయాలని ఒకదానికి ఒకటి సంబద్ధమైనవి తప్పిస్తే ఇది పరస్పర భిన్నాలు కాదు అంటూ అలా ఆశ్రయించినటువంటి జీవుని భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. బాధపడకు. ప్రథమ యోగంలో శోకాన్ని చూపిస్తే చిట్ట చివరికి భగవంతుడు మాశుచః, బాధపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు, అన్ని ధర్మాలని వదిలి నన్నే ఆశ్రయించు అంటూ భగవత్ శరణాగతిని, ప్రపత్తిని, కర్మ జ్ఞాన భక్తి యోగాల కంటే
అత్యంత సులభమైనటువంటి ఉపాయమైనటువంటి ప్రపత్తిని భగవానుడు ఉపదేశించాడు. దీన్నే ఎంతో రహస్యమన్నారు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం అంటూ శ్రద్ధ లేనటువంటి వాడికి ఈ రహస్యాన్ని చెప్పకండి అంటూనే, దీన్ని ఎవరైతే ఇతరులకు తెలియజేసి వారినందరినీ నా భక్తులుగా తయారు చేస్తారో అటువంటి వాళ్ళకంటే నాకు ప్రియమైనటువంటి వారు లేరు అంటూ భగవంతుడు తన ఆచార్య కృత్యాన్ని తన భక్తుల యందు కూడా ఉంచి వారిని కూడా ఆచార్యులుగా గీతోపదేశం చేయగలిగినటువంటి సమర్థులుగా ఈ లోకంలో ప్రవర్తింపచేస్తూ అలాంటి వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటూ భగవద్గీతని ముగించాడు. ఈ రకంగా గీతాశాస్త్రం సకల ఉపనిషత్తుల యొక్క సారం. దీన్ని అంది పుచ్చుకొని ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని అర్థం చేసుకుని ఆయనకి మనం శరణాగతులం అవడం అనేటువంటి స్వధర్మాన్ని మనం అనుష్ఠిస్తే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పాడే, ఆ ప్రాప్తిని పొందగలుగుతారు. ప్రతి వ్యక్తి తాను చేసినటువంటి సత్క్రియ వలన ఉన్నతమైనటువంటి స్థితులని పొందుతారట. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితులు ఎంత చివరికి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి రావాల్సినవే అన్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినః అర్జున అంటూ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భగవంతుని స్థానమైనటువంటి పరమపదాన్ని త్రిపాద్విభూతిని పొందగలిగినటువంటి మహానుభావులు ముక్తులు అనబడతారు. అటువంటి వారు తిరిగి తిరిగి ఈ సంసారమునందు పుట్టవలసిన అవసరం లేదు, మళ్ళీ మరణించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ జనన మరణ రూపమైనటువంటి ఈ కష్టంలోంచి బయటపడాలి అంటే భగవంతుని ఈ భగవద్గీత ఉపదేశాన్ని మనస్సున పెట్టుకుని ధ్యానించి సేవించి తరించటమే అంటూ మనకి భగవద్గీత సారాన్ని మనకి మన పూర్వాచార్యులు అందించారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.